విశ్వాసులారా, గత ఆదివారం నుంచి ఆదివారం వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల నీడలో భద్రపరిచి కరుణించి కాచి కాపాడి ఇట్టి రీతిగా ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాలుపంపులు పొందే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనము ఆయనకు ఏమిచ్చి రుణము తీర్చలేము, కానీ మన యొక్క రెండు హస్తాల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన విశ్వాసులారా, ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియపరుస్తున్నా. పరిశుద్ధ లేఖనముల నుంచి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనము ఆశపడదాం ప్రియులారా. అందు నిమిత్తమై నిర్దేశించుకున్న వాక్య భాగాన్ని మనము చదువుకునేదాము. ఆదికాండము 13వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు కృపమణి గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఆదికాండము 13వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము ఆదికాండము 13వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. 1వ అధ్యాయ ప్రారంభం ఈ విధముగా ఉన్నది. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలముకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారు కలిసిన నివసించినంత విస్తారమై ఉండేను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులను, లోతు పశువుల కాపరులను కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెర్జీయులు ఆ దేశములో కాపురం ఉండేది. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. ఈ వాక్యం ఎంత పర్యంతం. హల్లెలూయా. ప్రియమైన విశ్వాసులారా, చదివిన వాక్య భాగంలో ఆ యొక్క 8 వచనాల్లో నిగూఢముగా దాగి ఉన్న ఒక మర్మాన్ని మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఇక్కడ అబ్రాం గారు, లోతు గారు, ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి కాపరుల మధ్య కలహము పుట్టినది అని రాయబడి ఉన్నది. ఈ కలహము మనం అక్కడ గమనించినట్లయితే అబ్రహాము పశువుల కాపరులకును, లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను అని రాయబడి ఉన్నది. ఏమి పుట్టింది? కలహము పుట్టినది. ప్రియులారా, మనందరికీ తెలుసు కలహము అంటే ఏమిటి అంటే, కలహము అనగా జగడము, గొడవ, ఘర్షణ. ఈ విధముగా ఈ యొక్క కలహమును నిర్వచించుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క అబ్రాము అంటే ఆయన ఇంకా అబ్రహాముగా మార్చబడక మునుపు వారి యొక్క తమ్ముడు కొడుకైన లోతు పశువుల కాపర్లకును, అబ్రాం గారి యొక్క పశువుల కాపర్లకు మధ్య కలహము వచ్చినది. అంటే గొడవ వచ్చినది, జగడము వచ్చినది. ప్రియులారా, గమనించండి. ఈరోజు మనము ఈ యొక్క కలహము గురించి పరిశుద్ధ లేఖనములో
ఏమి రాయబడి ఉన్నదో ఈ పరిశుద్ధ లేఖనము ఈ కలహము గురించి మనకు ఏమి విశదపరుస్తూ ఉన్నదో మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మనము కూలంకుషంగా ఈ విషయాలను అవగతం చేసుకోవలసిన వారిగా ఉన్నాం. ఇక్కడ రెండు కుటుంబాల మధ్య కలహము రాలేదు, కానీ రెండు కుటుంబాలకు సంబంధించిన వారి మధ్య కలహం వచ్చింది. ఇక్కడ అబ్రాం గారు కానీ లోతు గారు కానీ వారిద్దరి మధ్య కలహము రాలేదు, కానీ వారి యొక్క పశువుల కాపరులకు వీరి యొక్క పశువుల కాపరులకు కలహము వచ్చినది. దేనిని బట్టి కలహం వచ్చినది అని మనం ఇక్కడ అధ్యయనం చేసినప్పుడు చూస్తే, వీరికి ఉన్నటువంటి ఆ యొక్క సంపదను బట్టి, వారికి ఉన్నటువంటి సంపదను బట్టి వారి మధ్య ఏమొచ్చినదండి? కలహము వచ్చినది అని రాయబడి ఉన్నది. ఎందుచేత కలహం వచ్చిందని మనము పరిశీలిస్తే, వారికి వీరికి మధ్య ఉన్నటువంటి ఈ సంపదను లేదా ఆ యొక్క గొర్రెలను, ఆ యొక్క గొడ్లను, ఆ యొక్క మరి ఆస్తిని దాచుకోవడానికి వెండి బంగారములను కలిగి ధనవంతుడై ఉన్నారట అబ్రాం గారు. ఇప్పుడు వీరికి అవి దాచుకోవటానికి కూడా స్థలము సరిపోవలేదు అని రాయబడి ఉన్నది అక్కడ. అందును బట్టి వీరి కాపరుల మధ్య కలహము వచ్చినది. ఎందుకు కలహం వచ్చినదంటే, పరిశుద్ధ లేఖనము మనకి తెలియపరుస్తున్నది, కలహము 4 రకాల కారణాల చేత ఈ కలహము వస్తూ ఉన్నదట. ఈ మనుష్యుల మధ్య ఈ జగడములు, ఈ మనుష్యుల మధ్య ఈ యొక్క గొడవలు రావటానికి కారణము 4 విషయాలు అగుపరుచు ఉన్నవి పరిశుద్ధ లేఖనములో నుంచి. ఈ 4 విషయాలను గురించి మనము తెలుసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క అబ్రాం గారు వారి యొక్క లోతు గారు మధ్య కలహము రానప్పటికీ వారి పశువుల కాపరుల మధ్య గొడవ రావటానికి కారణము వారికి ఉన్నటువంటి పశు సంపద. మరొక కారణాన్ని మనము గమనించినట్లయితే, కీర్తనల గ్రంథములో 55వ అధ్యాయములో 21వ వచనాన్ని మనము పరిశీలన చేస్తే, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. ఏమిటండి? నోటి మాటల వల్ల హృదయములో కలహము పుట్టుచూ ఉన్నది. రెండవ కారణాన్ని మనము గమనించినట్లయితే, మనము మాట్లాడే మాట తీరును బట్టి కూడా కలహాలు వస్తాయి. మనము గమనించుకున్నట్లయితే ఆ వాక్యములో కింది భాగాన్ని మనము పరిశీలన చేస్తే, వారి మాటలు చమురు కంటే మృణుపైనవి, అవి వరదీసిన కత్తులే. ఏమిటవి? మాటలు. మనుషుల యొక్క మాటలు, హృదయాన్ని కోసే మాటలు, మనసును నొప్పించే మాటలు, వీటి వలన కూడా కలహము వస్తున్నది. మనుషుల మధ్య కలహము రావటానికి రెండవ కారణం ఏమిటంటే, మనుషుల యొక్క నోటి మాటలు. మూడవది కూడా మనము చూద్దాం. అపోస్తల కార్యముల్లో 23వ అధ్యాయములో 6-7 వచనాలు చదివితే మరొక కారణము మనకి కనిపిస్తూ ఉన్నది. ఆ మూడవ కారణము ఏమిటి అంటే వాదనంట. చదవండి. వారిలో ఒక భాగము సద్దుకైలను, మరి ఒక భాగము పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చి, మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. ఇక్కడ ఆ కింది భాగాన్ని చూస్తే ఈ సద్దుకైలు పరిసయ్యులు అనేటువంటి 2 తెగల వారి మధ్య వాదన పెరిగిపోతూ ఉన్నది.
ఈ వాదన పెరిగిపోతున్న కారణము చేత వారి మధ్య కలహము వచ్చినదని అక్కడ కనిపిస్తూ ఉన్నది. మూడవ కారణము మనుష్యులకు మధ్య, లేదా ఒక వర్గానికి మధ్య, ఒక తెగకు మధ్య, లేదా ఒక పార్టీకి మధ్య వాదన పెరిగితే కలహము పుడుతూ ఉన్నది. ఇక్కడ ఈ సద్దుకైలు, ఈ పరిచయులు పడినటువంటి ఆ వాదనలు ఏమిటంటే, కింది భాగం మనం చూస్తే వీళ్ళు రెండు పక్షములుగా విడిపోయారని పౌలు గారు గ్రహించారు. అయితే ఈ సద్దుకైలు పునరుద్ధానం లేదని, ఈ పరిచయులు పునరుద్ధానం ఉన్నదని వాదనకు దిగారు. ఈ వాదన వలన వారి మధ్య కలహము పుట్టింది. కలహం అంటే జగడము పుట్టినది. మూడవ కారణం ఏమిటండి? వాదన. నాదే నెగ్గాలి, నేనే ముందుండాలి అనేటువంటి ఆలోచనతోటి వాదన ఏదైతే జరుగుతాదో అక్కడ కలహము పుడుతూ ఉన్నది. వీళ్ళరా ఆలోచన వచ్చేయండి. మూడవ కారణము ఏమని తెలియపరుస్తూ ఉన్నదంటే, వాదన వలన కలహము పుడుతూ ఉన్నది. నాలుగవ కారణాన్ని కూడా మనము గమనించుదాం. తిమోతేయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. తిమోతేయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 4వ వచనాన్ని పరిశీలన చేసుకుందాం. వాడేమి ఎరుగక తర్కములను గూర్చి, వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, చూస్తారా, వీటి మూలముగా కలహము రేగును. వీటి మూలంగా తెలుసా? తర్కము చేత, వాగ్వివాదాల చేత మనుష్యుల మధ్య కలహము పెరిగిపోతూ ఉన్నది. ఈ 4 కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, సంపద వలన కలహము పెరుగుతూ ఉన్నది. ఈ కలహము ఎవరి మధ్య పెరుగుతూ ఉన్నదో తెలుసా? ఈ లోకరీతిగా మనం పరిశీలన చేస్తే అన్నదమ్ముల మధ్య కలహము, అక్క చెల్లెల మధ్య కలహము, అత్త కోడల మధ్య కలహము, ఇలా రకరకాలుగా మనం ఈ లోకములో పరిశీలన చేసినట్లయితే ఎక్కడ చూసినా కలహమే. ఎందుకు ఈ కలహము వస్తూ ఉన్నది? అబ్రాహాం గారు తమ్ముడు కొడుకే లోతు అని 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి ఆ యొక్క తమ్ముడు కొడుకు కాపరులకును అబ్రాహాం గారి యొక్క కాపరులకును మధ్య కలహం వచ్చేసింది. కేవలం ఆ సంపదను ఎక్కడ పెట్టాలో తెలియక, ఎలా పెట్టాలో తెలియక వారి మధ్య కలహం వచ్చింది. అందుకు ఆయన అంటూ ఉన్నాడు కదా, అబ్రాహాం గారు కింది భాగంలో ఆయన అంటూ ఉన్నాడు 8వ వచనంలో ఏమని తెలుసా? కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును, నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు కలహము ఉండకూడదు. ఇప్పుడు బంధువుల మధ్య కలహం ఉండకూడదు అని అబ్రాహాం గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కానీ ఈ లోకరీతిగా మనము పరిశీలన చేసుకుంటే బంధువుల మధ్య మొట్టమొదటి కలహం మొదలవుతూ ఉన్నది. కారణం ఏమిటంటే ఈ మనుష్యుల ఆలోచనలు తప్పుగా ఉంటున్నాయి, మనుష్యుల ప్రవర్తన తప్పుగా ఉంటూ ఉన్నాయి, మనుష్యుల నడవడిక తప్పుగా ఉంటూ ఉన్నది. ఆ కారణము చేత కలహము పుట్టు ఉన్నది బంధువుల మధ్య. కానీ అబ్రాహాం గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మన బంధువులం కదా, మన మధ్య కలహాలు ఎందుకు? కలహం అనేది ఉండకూడదు అని ఆయన అంటూ ఉన్నారు. వీళ్ళారా గమనించండి, 4 రకాల కారణాల చేత ఈ మనుషుల మధ్య కలహాలు వస్తూ ఉన్నవని వాక్యములో మనకి రూఢిగా తెలియపరచబడింది. 1 సంపద, 2 నోటి మాటలు, 3 వాదనలు, 4 తర్కములు. ఈ 4 కారణాల చేత మనుషుల మధ్య కలహాలు, గొడవలు, జగడములు వచ్చుచున్నవి. మరి అసలు ఈ కలహాలు పుట్టించేవారెవరు? ఈ కలహాలు, ఈ జగడాలను సృష్టించేవారెవరు?
వాక్యములో రాయబడి ఉన్నది ప్రియులారా. వాక్యములో క్లియర్ గా చెప్పబడుతూ ఉన్నది, కలహాన్ని ఎవరు పుట్టిస్తున్నారు, ఈ గొడవలను ఎవరు సృష్టిస్తూ ఉన్నారు, ఈ జగడాలకు కారకులుగా ఎవరు నిలుస్తూ ఉన్నారు. వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవలసిన వారిగా ఉన్నాము ప్రియులారా. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 28వ వచనములో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నారు. మూర్ఖుడు ఏమిటండి? మూర్ఖుడు కలహమును పుట్టించును. ఎవరు పుట్టిస్తున్నారు కలహాన్ని? ఇప్పుడు చెప్పండి, ఎవరండి? కలహమును పుట్టించువాడు ఎవడు? మూర్ఖుడు. ఈ మూర్ఖునికి కలహము పుట్టించటమే ఆయన యొక్క ధ్యేయం, ఆయన యొక్క లక్ష్యం, ఆయన యొక్క ఆలోచన ఏమిటంట? కలహములను సృష్టించటం, జగడాలు పెట్టటం, గొడవలు సృష్టించటమే మూర్ఖుడి యొక్క లక్షణం. ఈ మూర్ఖుడికి పనేమి ఉండదు, ఈ మూర్ఖుడికి ఏం పని ఉండదు. ఒకరి పట్ల ఒకరికి గొడవలు సృష్టించడం, ఒకరి ఎడల ఒకరికి కలహాలను రేపటమే మూర్ఖుని యొక్క పని అని రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా కలహము రేపువాడు ఎవరు అనంటే మూర్ఖుడు. రెండవది చూద్దాం, సామెతల గ్రంథంలో 29వ అధ్యాయంలో 22వ వచనంలో మరొక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. కోపిష్ఠుడు కలహమును రేపును. చూడండి ప్రియులారా, మూర్ఖుడు కలహాన్ని పుట్టిస్తాడు, కోపిష్టి కలహమును రేపును అంటే గొడవల్ని రేపుతూ ఉంటాడు. తేనె పట్టు మీద రాయి వేస్తే ఆ తేనెటీగలు ఎట్టి రీతిగా పైకి రేగుతాయో అలాగున ఈ కోపిష్టి ఈ యొక్క కలహాన్ని రేపుతూ ఉంటాడు. కలహాన్ని సృష్టించడానికి రకరకాల దుష్ట ఆలోచనలు చేస్తూ ఉంటాడు మూర్ఖుడు, కోపిష్టి. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇద్దరు వ్యక్తులు మనం చూసాం. మొదటి వాడు మూర్ఖుడు, రెండో వాడు కోపిష్టి, మూడో వాడు చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 25వ వచనంలో పేరాస గలవాడు కలహమును రేపును. ఎవరండి? పేరాస. అతని ఆశ ఏమిటో తెలుసా? మంచి చేయాలని కాదు. అతని ఆశ ఏమిటో తెలుసా? మంచిని ఆలోచించాలని కాదు, చెడు చేయాలని దృక్పథముతో చెడుగా అన్నిటినీ మార్చాలనేటువంటి పేరాశతో ఏమి చేస్తూ ఉన్నాడట? కలహాలను రేపుతూ ఉన్నాడు. సఖ్యతగా ఉన్న వారిని విడదీస్తూ ఉంటారు, సక్రమంగా వెళ్ళే వాళ్ళని పాడు చేయాలని చూస్తూ ఉంటారు. ఈ విధంగా కలహాలు అంటే కలహము అంటే జగడము, గొడవలు సృష్టిస్తూ ఉంటారు. వీరు పేరాస కలిగిన వాడు. మూడో వారు ఎవరండి? పేరాస కలిగిన వాడు. నాలుగో వారు కూడా చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 12వ వచనంలో నాలుగో వాడు కనిపిస్తూ ఉన్నాడు. పగ కలహమును రేపును. పగ పెంచుకునేవాడు ఏమి చేస్తాడంటే కలహాలను సృష్టిస్తాడు, గొడవలను సృష్టిస్తాడు, జగడములను పెడుతూ ఉంటాడు. ప్రియులారా, గమనించండి, కలహములను రేపేవారు నలుగురు కనిపిస్తూ ఉన్నారు. మొదటి వాడు మూర్ఖుడు, రెండో వాడు కోపిష్టి, మూడో వాడు పేరాస కలిగిన వాడు, నాలుగో వాడు పగ ప్రతీకారముతో వీగిపోయేవాడు. వీళ్ళు నలుగురు కూడా మనుష్యుల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య కలహములను రేపును అని రాయబడి ఉన్నది వాక్యంలో. చూడండి ప్రియులారా, కలహాలు రావటానికి 4 కారణాలు. కలహాలు రేపేవారు 4 రకాల వ్యక్తులు. ఆలోచన చేయండి ప్రియులారా. ఈ యొక్క కలహాలని రేపేవారు
ఈ కలహాలను పెట్టేవారు ఏమైపోతారో అని వాక్యము రాయబడి ఉన్నది ప్రియులారా. అలాంటి వారిని దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు? ఈ జగడలను పెట్టేవాడిని దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు? ఈ గొడవలు సృష్టించేవాడిని దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు? ఈ కలహములను రేపే మూర్ఖులను, ఈ కలహములను రేపే కోపిష్ఠులను, ఈ కలహములను రేపే పేరాస కలిగిన వారిని, ఈ కలహములను రేపే పగా ప్రతీకారముతో విరవిగే వారిని దేవుడు ఏం చేయబోతున్నాడో వాక్యంలో చాలా స్పష్టంగా తెలియపరచబడింది. ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. ఒకవేళ ఇలాంటి వ్యక్తుల చేత మీరు కలహాలతో కాపురము చేస్తూ ఉన్నారా? ఇలాంటి వ్యక్తుల ప్రోద్బలముతో కలహాలు సృష్టించేవారిగా ఉన్నారా? ఇలాంటి వ్యక్తుల చేత కలహాల కష్టాల కడిలో కొట్టుకుపోతున్నారా? గమనించండి ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కలహము మనిషికి మంచిది కాదు. ఈ కలహము వలన మనిషి ఏమైపోతూ ఉన్నాడో వాక్యములో రాయబడి ఉన్నది ప్రియులారా. ఈ కలహాల చేత రకరకాల బాధలను మనుషులు తెచ్చుకునే వారిగా ఉన్నారు. ఈ కలహముల చేత ఆర్థికంగా నష్టపోయేవారు ఉన్నారు. చూడండి ప్రియులారా, ఈ యొక్క కలహాల వల్ల ఒకరిని ఒకరు కొట్టుకుంటూ, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి, కోర్టులకు వెళ్ళి ధనాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు, సమయాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు, వారికి ఉన్నటువంటి మంచి పేరును పాడు చేసుకుంటూ ఉన్నారు, వారికి ఉన్నటువంటి గౌరవ మర్యాదలను మంట కలుపుకుంటూ ఉన్నారు ఈ మనుష్యులు. దేని చేత? కలహము చేత, గొడవల చేత, జగడముల చేత ఈ మనుష్యులు పాడైపోతూ ఉన్నారు. మరి ఇలాంటి మనుష్యులు పాడవటానికి కారకులుగా ఎవరున్నారంటే మళ్ళీ మనుష్యులే. మూర్ఖుడు, కోపిష్టి, పేరాస కలిగిన వాడు, పగా ప్రతీకారము నిండినవాడు. ఈ మనుష్యుడు తనతోటి వారి మధ్య కలహాలు పెడుతూ ఉంటున్నాడు, తన ఇరుగు పొరుగు వారి మధ్య కలహాలు పెడుతూ ఉన్నాడు, తన బంధువుల మధ్య కలహాలు పెడుతూ ఉన్నాడు. అలాంటి వారి స్థితి ఎలాగున్నదో వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియులారా. కీర్తన గ్రంథంలో 68వ అధ్యాయంలో 30వ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం. తెచ్చినట్లుగా వాటిని గద్దించుము, కలహ ప్రియులను ఆయన చెదరగొట్టును. ఎవరిని తెలుసా? కలహం అంటే ప్రియముగా ఉన్నవారిని, ఈ గొడవలకు జగడాలకు కాలు దువ్వేవారిని, వాటి యందు అత్యాసక్తి కలిగి ప్రియముగా ఉండిన మనుషులను దేవుడు చెదరగొడతాడు అని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, ఆలోచన చేయండి. కలహము మనిషికి మంచిది కాదు. ఈ కలహము ఉన్న వారిని దేవుడు చెదరగొట్టేస్తాడు. వారి కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. వారి కుటుంబము దేవునికి విరోధిగా మిగిలిపోతూ ఉంటది. ఇలాంటి కలహప్రియులు, ఇలాంటి కలహాలు పెట్టేవారు, ఇలాంటి జగడాలు పెట్టేవారు, ఇలాంటి గొడవలు సృష్టించేవారు, వారు దేవునికి వ్యతిరేకులు, వారు శరీర సంబంధులు అని రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మీలో అసూయను కలహములను ఉండగా మీరు శరీర సంబంధులే. శరీర సంబంధులంటే దేవునికి విరోధులే. శరీర సంబంధులంటే ఈ శరీరానికి ప్రాధాన్యత ఇస్తూ, ఈ శరీరానికి లోబడుతూ ఘోరమైన పాపాలు చేసేవారిగా ఉంటూ ఉన్నారు. మీలో ఈ కలహం ఉంటే మీరు ఎలాంటి వారట? శరీర సంబంధులు. పైన 2వ వచనంలో ఏమి రాయబడి ఉందో తెలుసా? అప్పటిలో
మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిమి గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును బలహీనులైపోతూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, మీలో కలహము ఉంటే, మీలో జగడాలుంటే, మీరు గొడవలు ఉంటే మీరు శరీర సంబంధులు. మరి శరీర సంబంధులు ఏమైపోతారో రాయబడి ఉన్నది అక్కడ, బలహీనులైపోతారో. ప్రియులారా ఆలోచన చేయండి, శరీర సంబంధులు బలహీనులైపోతారు. దేవునిపై ఆనుకోకుండా, దేవుడంటే ఇష్టపడకుండా, శరీరాన్ని అనుసరించి శరీరానికి లోబడి తప్పుల మీద తప్పులు చేస్తూ, కలహాలు సృష్టిస్తూ, గొడవలను పెట్టుతూ బ్రతికే మనుష్యులను దేవుడు చెదరగొడతాడు, బలహీనపరుస్తాడు అని హెచ్చరిక చేస్తూ ఉన్నది వాక్యము. ప్రియులారా, ఒకవేళ మీలో కలహం పెట్టుకుంటే శరీర సంబంధులు గనక ఆ కలహాలను వదిలేకుండా, జగడాలను వదిలేకుండా, గొడవల జోలికి వెళ్లకుండా, మీరు ఉండకుండా ఎప్పుడు గొడవలతోటి, ఎప్పుడు జగడాలతోటి, ఎప్పుడు కలహాలతోటి నీవు బ్రతుకుతున్నట్లయితే నీవు శరీర సంబంధివి గనక నీవేమైపోతావని రాయబడి ఉంది రోమీ పత్రికలో 8వ అధ్యాయంలో 13వ వచనాన్ని చూద్దాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే. ఎందుకు మీరు శరీరానుసారంగా ఉంటున్నారంటే మీలో ఏమన్నది, కలహం ఉన్నది, మీలో ఏమన్నది, జగడం ఉన్నది, మీలో ఏమన్నది, గొడవలు ఉన్నాయి. చిన్నదానికి పెద్దదానికి గొడవలు పడుతూ ఉన్నట్లయితే తగ్గించుకోకుండా నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటూ ఘర్షణలకు దిగి గొడవలు పడి నానా విధములైన సమస్యలను కొని తెచ్చుకుంటూ ఎదుట వారికి, ప్రక్కవారికి చెడ్డవానిగా నీవు చిత్రీకరించబడితే నీవు శరీర సంబంధివే. ఈ శరీర సంబంధి నీవు శరీరానుసారము ప్రవర్తిస్తే నువ్వేమైపోతావు అని రాయబడి ఉన్నది, చచ్చిపోతావు అని రాయబడి ఉన్నది వాక్యములో. ఏమిటండి, పుట్టిన ప్రతి మనిషి చనిపోవాలి కదా, ఎవరు కూడా ఇక్కడ ఉట్టుకట్టుకుని ఊరేగటానికి లేదు కదా, మరి ఇంకేమిటండి ఎప్పుడైనా చచ్చిపోతాం కదా అనుకోవచ్చు. కానీ దేవుడిచ్చిన ఆయుష్ కంటే కూడా ఈ దుర్మార్గపు క్రియలు చేసేవారు, ఈ కలహాలను పెట్టేవారు, ఈ జగడాలను సృష్టించేవారు, ఈ గొడవలకు కారణమయ్యేవారు దేవుడిచ్చిన ఆయుష్ కంటే ముందే చచ్చిపోతారు అనే వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియులారా ఆలోచన చేసుకుందాం. అందుచేతే వాక్యము మనందరికీ సెలవిస్తూ ఉన్నది, ఈ కలహాలు మనిషికి మంచిది కాదు, ఈ గొడవలు మనుషులకు మంచిది కాదు, ఈ జగడములను మనిషికి వద్దు అని వాక్యము పదే పదే మనకి తెలియపరుస్తూ ఉన్నది. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా ఆలోచన చేయండి. ఈ యేసు కృప వాక్కు ఎవరైతే వింటూ ఉన్నారో, ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరూ ఆలోచన చేయండి. ఇప్పటి వరకు మీలో కలహం ఉన్నదా? ఇప్పటి వరకు మీలో జగడములు ఉన్నాయా? ఇప్పటి వరకు మీలో గొడవలు పడుతూ ఉన్నారా? అయితే ఆలోచన చేయండి. వాక్యము సెలవిస్తూ ఉన్నది సామెతల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనములో ఏమనో తెలుసా? ఎవరైతే జగడాల జోలికి వెళ్తారో, ఎవరైతే గొడవల జోలికి వెళ్తారో, ఎవరైతే కలహాలు సృష్టిస్తారో వారికి దేవుని వాక్యము తెలియపరుస్తున్నది, హెచ్చరిక చేస్తూ ఉన్నది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనములో కలహమునకు దూరముగా నుండుట. ఎవరికి ఘనత? నరులకు ఘనత. ఎప్పుడండి నరులకు ఘనత వచ్చేది? ఎప్పుడండి నరులకు ఘనత కలిగేది? ఒకవేళ నిన్ను అకారణంగా ఎవరైనా తిడుతున్నారా? దేవునికి అప్పగించు. అకారణంగా నిన్ను ఎవరైనా దూషిస్తున్నారా? దేవునికి అప్పగించు. ఎవరైనా నిన్ను పాడు చేయాలని తలస్తున్నట్టు నీకు తెలిసిందా? దేవునికి అప్పగించు. దేవుడు చూసుకుంటాడు. అంతేగాని నువ్వు కలహాల జోలికి వెళ్ళొద్దు, అంతేగాని నువ్వు జగడాలు పెట్టుకోవద్దు, అంతేగాని నీవు గొడవలకు దిగొద్దు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది.
అలాగ నీవు కలహమునకు, జగడములకు, గొడవలకు దూరముగా ఉంటే నీకేం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. ఒకవేళ నిన్ను అనుకోవచ్చు, నేను ఎన్నన్నా పడుతున్నాడు వాడు చేతగాని వాడు, నేను ఎన్నన్నా పడుతుంది ఆమె చేతగానిది అని అనుకుంటే అనుకోవచ్చు. అది దేవునికి అప్పగించాలి. దానివల్ల నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ దేవుని దృష్టిలో నీకేం కలుగుతున్నది? ఘనత కలుగుతూ ఉన్నది. నరులకు ఘనత. ఎప్పుడు ఘనత నరులకు? కలహమునకు దూరంగా ఉన్నప్పుడు, గొడవలకు దూరంగా ఉన్నప్పుడు, జగడములకు దూరంగా పారిపోయినప్పుడు నీకు ఘనత కలుగుతారు. అందుకే వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది, కలహములకు మీరు దూరముగా ఉండండి. కలహాల జోలికి వెళ్ళొద్దు, జగడాల జోలికి వెళ్ళొద్దు అని పదే పదే వాక్యము మనందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియులారా, చూడండి ప్రియులారా, ఈ యొక్క సామెతల గ్రంథంలోనే 22వ అధ్యాయంలో 10వ వచనంలో మరొక మాట మనకి అగుపడుచు ఉన్నది. ప్రియులారా, తిరస్కార బుద్ధి గలవాని తోలి వేసిన ఎడల కలహములు మానును. ఒకవేళ ఈ కలహములను పుట్టించేవాడు, ఈ కలహములను సృష్టించేవాడు, ఈ జగడములకు కారణమయ్యేవాడు, ఈ యొక్క గొడవలకు కేంద్ర బిందువుగా ఉండేవాడిని తోలివేయాలి అని వాక్యం సెలవిస్తున్నది. అప్పుడైనా కలహాలు తగ్గుతాయట. గమనించండి, ఎవరు కలహాలు పెడుతూ ఉన్నారో, ఎవరు కలహాలను సృష్టిస్తూ ఉన్నారో, ఎవరు కలహాలకు కారణమవుతూ ఉన్నారో గమనించుకోవలసిన వారిగా ఉన్నాం మనం. పరిశుద్ధ లేఖనాన్ని చదివేవారిగా, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారిగా వాక్యానికి లోబడి బ్రతకాలి. వాక్యము సెలవిస్తున్నది కలహములకు దూరంగా ఉండమని. వాక్యము సెలవిస్తున్నది ఎవరైతే కలహాలు పెడుతూ ఉన్నారో వారిని దూరముగా పెట్టమని. ప్రియులారా, మనము ఒక విషయాన్ని గమనిద్దాం. ఏదైనా ఒక కుటుంబంలో భార్యాభర్తలు సఖ్యతగా ఉన్నప్పుడు ఈ కలహాలు పెట్టేవారు ఏం చేస్తారంటే భార్యాభర్తల మధ్య కూడా కలహాలు సృష్టిస్తారు. అప్పటి వరకు భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు లేకుండా చక్కగా అన్యోన్యంగా బ్రతుకుతూ ఉన్నటువంటి కుటుంబంలోనికి ఈ కలహాలు పెట్టేవారు దూరి వారి మధ్య కలహాలు పెట్టిస్తారు. ఇప్పుడు ఈ కలహాలు పెట్టినప్పుడు సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో ఒకవేళ ఈ విధంగా కలహాలు పెట్టి రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. కలహాల కాపురం అంటారు మన పెద్దలు, చాలా మంది అంటుంటారు కదా. ఏముంటున్నమ్మా, వాళ్ళ కుటుంబం అంతా కలహాల కాపురమే. కలహాలంటే ఏంటి? ఇప్పుడు గొడవలు, చీటికి మాటికి, భర్త భార్య పైన, భార్య భర్త పైన చిరుబురులు ఆడుకోవటం, తిట్టుకోవటం, కొట్టుకోవటం. అయ్యో మన పక్కింటి వారు వింటున్నారులే అని కూడా ఉండదు. విచక్షణారహితంగా పచ్చిబూతులు తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే వారి మధ్య కలహం వచ్చింది. అలాంటి కలహం ఉన్నవారి ఇంటిలో పంచభక్ష పరమాణాలు భోజనము తినుట కంటే ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు అని వాక్యం రాయబడి ఉన్నది. భార్య భర్త దెబ్బలాడుకుని చక్కటి మరి మాంసాహారం తీసుకొచ్చి భార్య అక్కడ ప్లేట్లు పెట్టి ప్లేట్ అలా ఇసిరేసింది అనుకోండి, ఆ భర్త తినగలుగుతాడా? ప్లేట్లో ఉన్నది మంచి ఆహారమే, మాంసాహారమే, తినగలుగుతాడా భర్త? కలహాల కాపురాన్ని చేస్తూ ఉన్నారు. అలాంటి అన్యూన్యమైన జంటను కూడా కలహాలు పెట్టేవారు విడదీసేస్తూ ఉంటారు వారి స్వార్థం కోసం, వారి స్వప్రయోజనం కోసం. అదే దానిని పేరాస అంటారు. ఇందాక మనం చదువుకున్న రీతిగా సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 25వ వచనంలో మనము చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరాస కలిగిన వాడు. ఈ పేరాస కలిగిన వాడు ఏంటంటే ఎదుటి వారు బాగుండటం ఇష్టం ఉండదు ఆయనకి, వారు అన్యోన్యంగా జీవించడం ఇష్టం ఉండదు, వారు సక్రంగా బతకడం ఇష్టం ఉండదు, అందరితో ఐక్యంగా ఉండటాన్ని తట్టుకోలేడు. అందుచేత ఈ పేరాస కలిగిన వాడు ఏం చేస్తాడు? కలహమును రేపుతాడు అని రాయబడి ఉన్నది. ప్రియులారా,
ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. అలాంటి కలహాలకు దూరంగా ఉండండి, అలాంటి జగడములకు దూరంగా ఉండండి, అలాంటి గొడవలకు మీరు బహు దూరంగా పరిగెత్తండి. అప్పుడు మీకేం జరుగుతుంది? ఘనత. అప్పుడు మీకు ఘనత లభిస్తుంది. ఎవరికి? నరులకు, మనుష్యులకు. నరులంటే మనుష్యులకు ఘనత ఎప్పుడు? ఈ యొక్క కలహములకు దూరంగా ఉన్నప్పుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆస్తిని బట్టి అన్నదమ్ముల మధ్య కలహం వస్తున్నదేమో, అత్తమామలకున్న ఆస్తిని బట్టి తోటికోడల మధ్య కలహం వస్తున్నదేమో, సరిహద్దును బట్టి ఇరుగు పొరుగు వారి మధ్య కలహం వస్తున్నదేమో, అది మంచిది కాదు. ప్రియులారా గమనించండి, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కలహముల జోలికి వెళ్ళొద్దు అని వాక్యం సెలవిస్తున్నది. నీవు ఘనత పొందాలనుకుంటున్నావా? దేవుని దృష్టికి నీవు అనుకూలమైన వానిగా ఉండాలనుకుంటూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, అయితే కలహమునకు దూరముగా ఉండుడి. అది మీకు ఘనత, నరులకు ఘనత. దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుతారు మీరు. ఈ యొక్క కలహానికి చాలా మంది అడుగులు పరిగెత్తుకుంటూ వేస్తూ ఉంటారు. చూసారా, గొడవలంటే వీరికి మూడో కాలమ్మా అంటారు మన పెద్దలు. అంటే ఏమిటి? ఎక్కడ గొడవ జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోవాలని ఆశపడుతూ ఉంటారు కొందరు. కొందరు ఈ యొక్క గొడవలు జరుగుతున్నప్పుడు మనకెందుకులే అని తప్పించుకు తిరుగుతారు కొందరు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని పద్యములో వేమన గారు చెప్పారు. అంటే ఇప్పుడు ఈ కలహాలు జోలికి మనం వెళితే, ఈ కలహాలతో మనము నడిస్తే, ఈ జగడములతో మనము జీవిస్తే దేవుని దృష్టిలో మనము గనులుగా ఎంచబడము. నీవు ఘనతను పొందుకోవాలనుకుంటే ఈ కలహములను వదిలివేసేవారిగా ఉండాలి, ఈ జగడములను వదిలేసేవారిగా ఉండాలి. అట్టి రీతిగా నీవు ఎప్పటి వరకు కలహాలతో కాపురము చేసిన వారిగా జీవిస్తే ఇకనైనాను ఆ కలహాలను వదిలేయాలి. ఎప్పటి వరకు నీ ఇరుగు పొరుగు వారితో కలహాలు పెంచుకుంటూ పోతే ఇప్పుడైనా కలహములను వదిలేసేవానిగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎప్పటి వరకు నీకు తెలియలేదేమో, ఈ జగడము మంచిది కాదని వాక్యంలో రాయబడి ఉన్నదని ఒకవేళ నీకు తెలియలేదేమో, ఇప్పుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. బంధువుల మధ్య జగడం ఉండకూడదని, బంధువుల మధ్య కలహం ఉండకూడదని మన యొక్క విశ్వాసుల తండ్రి అయిన అబ్రాహాం గారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఎప్పటి వరకు మనకి తెలియక ఈ కలహాలతో మనము సాగినట్లయితే, జగడాలతో మనము నడిచినట్లయితే, గొడవలతో మనము జీవించినట్లయితే వాటిని వదిలేయాలి. అప్పుడు నీ కుటుంబానికి ఘనత, నీ జీవితానికి ఘనత, నీ బ్రతుకుకి ఘనత దేవుడు దయచేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. అట్టి రీతిగా నీ కుటుంబము దీవించబడాలంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలనంటే కలహానికి దూరంగా ఉండండి, కలహాల జోలికి వెళ్లకుండా ఉండండి. అట్టి రీతిగా మీరు ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. మీ అందరికీ వందనములు.